మయన్మార్లోని మోసపూరిత సైబర్ కేంద్రాల్లో బందీలుగా చిక్కుకున్న 270 మందికి పైగా భారతీయులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని అక్రమంగా నిర్బంధించి, కఠినమైన పరిస్థితుల్లో సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేసినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయం, మయన్మార్ అధికారుల సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్లో వీరంతా రక్షించబడినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. స్వదేశానికి రప్పించే ప్రక్రియను భారత ప్రభుత్వం చురుగ్గా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని, అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆశాజనకమైన ఉద్యోగ అవకాశాల పేరిట యువతను ప్రలోభపెట్టి, సరిహద్దు ప్రాంతాల్లోని ఈ సైబర్ మోసాల కేంద్రాలకు తరలిస్తున్నారని నిఘా వర్గాలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నాయి. ఇటువంటి మోసాల బారిన పడి ఇప్పటికే వేలాది మంది భారతీయులు మయన్మార్, లావోస్, కంబోడియా వంటి దేశాల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల కోణంలో విచారణ జరుపుతున్నారు. తెలియని ఏజెంట్ల ద్వారా విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలని భారత ప్రభుత్వం పౌరులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.